లేదన్నయ్య, ఇదేది కావాలని చేసింది కాదు. సమంత జీవితం బావుండాలని మీతో పాటు నేను కోరుకున్నాను కదా. వర్షాన్ని దూరంగా పంపించమని చెప్పాను, కానీ నేను కూడా ఇలా జరుగుతుందని అనుకోలేదన్నయ్య. ఇక మాట్లాడక మహి. నేను నిజం తెలుసుకుని నిన్ను అడిగాక ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇలా మాట మారుస్తున్నావు. ఏ మాట నమ్మమంటావు? లేదన్నయ్య, వాళ్ళు నాకు చెప్పిందే నేను మీకు చెప్పాను. తర్వాత నాకప్పుడు తెలిసింది, కానీ మీకు చెప్పలేక భయంతో ఆగిపోయాను. అయినా ఒక ఆడపిల్ల ప్రాణాలు తీయాలనుకునేంత దుర్మార్గుణ్ణి కాను నేను. ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిసినా, పొరపాటున పూర్ణకు తెలిసినా నా పరిస్థితి ఏంటి? నా పరువు సంగతి పక్కన పెడితే ఒక ఆడపిల్ల గురించి నేను ఇంత నీచంగా ఆలోచించానని తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం ఇస్తుంది. అంటే ఆ రోజు వర్ష మీద అటాక్ చేయించింది ఈయన మహీనా? ఈ పని చేయమని వీళ్లే చెప్పారా? ఆయనంత మంచిగా ఆలోచించినా మహీ సమంత జీవితం నిలబెట్టాలని వర్ష విషయంలో ఇంతకు తెగించిందా? అసలు వీళ్ళిద్దరూ చంపాలనుకున్నది ఈ ఇంటి మనవరాళ్ళని ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్నా మన వర్ష అన్న నిజం ముందు ఆయనకి తెలియాలి. నిజం తెలియాలి, లేదంటే ఇలాంటి ప్రయత్నం ఇంకేదో జరుగుతుంది. శాశ్వతంగా వర్ష మాకు దూరం అయిపోతుంది. అలా జరగకూడదు. మీరు కోపాన్ని పగని పెంచుకుంటుంది ఎవరి మీదో కాదు, రఘు రక్తం మీద, మన ఇంటి మనవరాలు వర్ష మీద అన్న నిజం ఆయనకి తెలియాలి. నేను ఈ నిజం చెప్పాలి. ఇంకా అర్థం కాలేదా సార్? లంచాలు తీసుకుంటూ అందర్నీ పీడించుకు తినే ఆఫీసర్ని రెడ్ హ్యాండెడ్గా సూర్యం గారు పట్టించారు. తను తప్పేంటో తను తెలుసుకున్నాడు కాబట్టి జయరాం గారు ఇలా వచ్చి మీకు ఆ ఫైల్ ఇచ్చాడు. రియల్లీ గ్రేట్ తాతయ్య. ఇలా ఇబ్బంది పెట్టే వాళ్ళ మీద ఎవరైనా పగ పెంచుకుంటారు, వాళ్ళని జైలుకి పంపించాలనుకుంటారు. కానీ మీరు అతన్ని మార్చారు. హ్యాట్స్ ఆఫ్ తాతయ్య. ఒక మంచి పనికి ఎవరు అడ్డు కాకూడదయ్యా. ఆ హాస్పిటల్ నిర్మాణం జరిగితే ఎంతోమంది పేద ప్రజలకి ఉచిత వైద్యం లభిస్తుంది. మీ గొప్ప సంకల్పానికి ఎవరో అధికారి అడ్డుపడితే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను? అందుకే హాస్పిటల్ పర్మిషన్స్ క్లియర్ చేయడం కోసమే నేను ఇలా చేయాల్సి వచ్చింది. ఇక అన్ని పర్మిషన్స్ వచ్చేసాయి కాబట్టి మనం వెంటనే పని మొదలు పెట్టొచ్చు. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని. ఇలాగే మెడిసిన్ కరెక్ట్గా వాడితే 2-3 డేస్లో నువ్వు నార్మల్ అయిపోతావు. ఇంకెప్పుడు ఇలా నెగ్లెక్ట్ చేయకు, సరేనా? ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని, జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతనే మార్చేస్తానని. వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని.
కళ్యాణ్ గారు నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటున్నారు. నేను త్వరగా కోలుకోవాలని ఎంతో తపన పడుతున్నారు. ఇంకో పక్క వంశీ కూడా నా మీద ఉన్న ప్రేమతో తను చూపిస్తున్న అభిమానాన్ని వద్దు అని చెప్పలేకపోతున్నాను. అలా అని వంశీ నా మీద మరింత ప్రేమను పెంచుకోవడాన్ని తట్టుకోలేకపోతున్నాను. వంశీ మనసు సమంత వైపు మారాలి. తనతోనే జీవితాన్ని పంచుకోవాలి. నేను వంశీకి దూరం కావాలి. మళ్ళీ జన్మెత్తావమ్మా. నువ్వు త్వరగా కోలుకోవాలని కళ్యాణ్ బాబు గారు, వంశీబాబు గారు చేసిన ప్రయత్నమే నిన్ను తొందరగా కోలుకునేలా చేసింది. ఇంకిప్పుడు ఎవరి దిష్టి నీ మీద పడకుండా ఉండాలి. రండి పంతులు గారు, రండి కూర్చోండి. శారదా, పంతులు గారికి కాఫీ తీసుకురా. మీరు ఎవరి దగ్గరైనా దాచొచ్చు, కానీ మీతో జీవితాన్ని పంచుకున్న నా దగ్గర మాత్రం ఏ విషయాన్ని దాచలేరు. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు పూర్ణ? వర్ష గురించి. వర్ష మీద మీరు చేయించిన దాడి గురించి. అలా ఉండిపోయారే? మీరు చేసింది నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? నిజం నిప్పులాంటిదండి. దాచాలనుకున్నా ఎవ్వరూ దాచలేరు. మీరు వర్షని చంపించాలి అనుకోవడం నిజం కాదా? వర్ష ఏం పాపం చేసిందండి? తను మనల్ని అభిమానించడమే తను చేసిన పాపమా? మన ప్రేమ కోసం వాళ్ళు తప్పించడమే చేసిన పాపమా? మనం జాలి చూపిస్తే మిమ్మల్ని దేవుళ్ళా చూసిన మనిషి అలాంటి ఆడపిల్ల ప్రాణం తీయాలనుకున్నారా? దేనికోసం అండి? దేనికోసం? మీ మనవరాలి జీవితం కోసమా? ఒక ఆడపిల్లని చంపేస్తే మన ఇంటి ఆడపిల్ల సుఖపడుతుంది అని మీకెవరు చెప్పారండి? ఆ ఆడపిల్ల ఉసురు ఈ ఇంటికి తగులుతుంది. అది ఎందుకు మర్చిపోయారు? సమంత మీద మీకున్న పిచ్చి ప్రేమ, వెర్రి అభిమానం, తన జీవితాన్ని ఎలాగైనా నిలబెట్టడం కోసం మీలో మీరే ఎంతో తపన పడుతున్నారు. ఆ కోపంలో మీరు విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారండి. మీరు ఏం చేస్తున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో మీకే తెలియడం లేదండి. ఇంకా మీ పగ ఎవరి మీద ఉందండి? అసలు ఆ వర్ష ఎవరో తెలుసా? తెలిస్తే మీరు ఈ పని చేసుండేవారు కాదు. తెలియకే మీరు ఇంత తెగించారు. అసలు ఆ వర్ష